హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజు అయితే 2 కేజీలతో చికెన్ పకోడా అయితే చేస్తున్నాం. చికెన్ పకోడా చేసుకోవడం నార్మలే, కాకపోతే తోటలో చేసుకునే స్పెషల్ అనమాట. ఈ చికెన్ పకోడాతో పాటు మనం ఏం చేస్తున్నాం అంటే వెల్లుల్లి కారం చేస్తున్నాం. వెల్లుల్లి కారం ఒక పక్క చేసుకొని దాంతోపాటు చికెన్ పకోడా చేసుకొని ఒక ముద్ద కలుపుకొని వెల్లుల్లిపాయ కారం తింటూ అలాగే చికెన్ పకోడా తిందాం అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చామన్నమాట. అసలు మామూలుగానే వెల్లుల్లిపాయ కారం అంటే ఎవరికైనా సరే నోరూరాల్సిందే, భలే ఉంటది. అది సూపర్ ఉంటది. ఓకే, ఏమన్నా స్టార్ట్ చేద్దామా? చేద్దాంరా. అది మందల స్టార్ట్ చేద్దాం. ఈ 2 కేజీల చికెన్ని బాగా క్లీన్ చేసుకొని ఇప్పుడైతే దీంట్లో ఉప్పు, కారం, మొక్కజొన్న పిండి, మైదా పిండి, కొంచెం శనగపిండి, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, టమాటా సాస్, 2 కోడిగుడ్లు, నిమ్మరసం, అన్ని మసాలాలని వేసేసాను. ఇప్పుడైతే బాగా కలిపేసి మ్యారినేట్ చేసుకుందాము. ఒరే అన్నీ వేసారు. అల్లం పేస్ట్ మర్చిపోయారా మనం వేయడమా? సరే కానీ 2 స్పూన్లు అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. సరిపోద్దులే. బాగా నీట్గా అయితే కలిపేసాను. చికెన్ అయితే మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు మనం వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాము. ఇప్పుడు మనం చేసే వెల్లుల్లి కారం అయితే కొంచెం స్పెషల్గా ఉంటుంది. మీరు ఎప్పుడు చూస్తుండ్రు, చేసే ప్రాసెస్లో చూడండి ఎలా ఉందనేది. అసలు మామూలుగా మేము 7 మంది దాకా ఉన్నాము. 7 మందికి దీంట్లో వెల్లుల్లి కారం కొట్టాలంటే కొంచెం కష్టమైన పని అనమాట. అయినా పర్లేదు, నిదానంగా కొంచెం కొంచెం దంచుకుందాం. ఈ బుడ్డి రోట్లోకి జీలకర్ర వేసుకుంటున్నా. జీలకర్ర బాగా దంచుకొని కొన్ని తెల్లగడ్డలు అయితే వేసుకుంటున్నా. తెల్లగడ్డ కారం మీరు వేడి వేడి బోండాల్లో ఒకసారి తిని చూడండి, ఆ టేస్ట్ భలే ఉంటుంది. మా అమ్మ చిన్నప్పుడు బోండాలు చేసినప్పుడు తెల్లగడ్డ కారం చేసేది అనమాట. చాలా రుచిగా బాగుండేది. దీంట్లో కొంచెం కారప్పొడి, కరివేపాకు వేసి దంచేద్దాం. అసలు పట్టనే పట్టట్లా అయినా ఇరికిచ్చి మరీ దంచుతున్నాం. నూనె నూనె బాగా కాలిపోయింది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చికెన్ అయితే వేసేద్దాం. చికెన్ వేసే ముందుగా ఒకసారి మళ్ళీ కలుపుకొని వేసేద్దాం. ఈ లెగ్ పీస్ మాత్రం నాదే, ఎవరు తీసుకునే దానికి ఏదేమంటావు చూద్దాం. ఎవరు తింటే వాళ్ళకి అది.
లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికిచ్చేసాము. చూద్దాం ఎలా ఉన్నాయో చూడండి. సరిగ్గా కలిపాయి. పకోడా పైన గార్నిష్ కోసం జీడిపప్పు కరివేపాకు అయితే ఫ్రై చేస్తున్నాను. వెల్లుల్లి కారంకి దంచుకున్నాం కదా, కొంచెం లైట్గా బటర్ వేస్తున్నా పాండల్లో. దీంట్లోకి కొంచెం ఆయిల్, మనం దంచుకున్న వెల్లుల్లి కారం, కొంచెం సాల్ట్. మనం దంచుకునేటప్పుడు సాల్ట్ వేసుకోలేదు. స్మెల్ మాత్రం అదిరిపోతా ఉంది. కుక్కర్లో ఆనందం చూడండి ఎట్టుందో, ఒక కేక్ ముక్కలాగా ఉన్నది. ఏరా హేమంత, కేకే ఎవరైనా బర్త్డే? నాది కాదు, నాది ఇంకా టైం ఉందా? ఇప్పుడే బాండల మీద నుంచి చేసాం కదా, చెయ్యి కాలుతా ఉంది లైట్గా. కానీ అన్నం చల్లగా ఉంది కాబట్టి త్వరగా కలపగలుగుతున్నా. ఫస్టే కానీ అన్నం కానీ పొడి పొడిగా చేసుకోంటే చాలా అంటే చాలా బాగా వచ్చినది అనమాట. కారం కొంచెం తక్కువ అనేట్టుంది కదా హేమంత్? అవును, కారం కానీ ఇంకొకరంతగా వేసుకోంటే అది కాదులే. మామూలుగా మనం నూరే బండకాన్ని తెచ్చుకుంటే కారం దాన్ని నూరుంటే భలే ఉండేది. ఇంకా కొత్త వెల్లుల్లిపాయ కారం తినడం అంతా నార్మలే, దాంతోపాటు చికెన్ పకోడా ఉంటేనే స్పెషల్ అనమాట. క్లోజ్కి వచ్చి లెగ్ పీస్ నాదరే. ఎట్లా అయిపోయింది ఏమంటారు? భలే ఉందన్న. రాయలసీమ స్టైలు వెల్లుల్లి కారము, మన స్టైలు చికెన్ పకోడా సరిగ్గా ఉంది అంతే. కారం కొంచెం తక్కువైంది, కుక్కర్ కానీ కారం కానీ వేసుకోమంటే వేరే లెవెల్లో ఉండేది అంతే. ఈ లెగ్ పీస్ అయితే సరిగ్గా ఉంది. వా చూస్తుంటే కలర్ఫుల్ కట్టక్కన ఉంది బ్రా. తినవచ్చు అది. కారం తక్కువైంది. అవి